హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన కనుగుల. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే హాయ్, ఐమ్ రచన. నేనైతే నా ఛానల్లో వీడియోస్ రిలేటెడ్ టు వ్లాగ్స్, లైఫ్ స్టైల్, ట్రావెల్, హాల్స్ ఇలా నాకు ఏది నచ్చితే అది అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ నోట్ గైస్, నాకైతే వ్లాగింగ్ చాలా కొత్త. నేనైతే ఆల్రెడీ ఒక 2 వ్లాగ్స్ అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. అవి కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ద ఛానల్. అండ్ యా, ఇదైతే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. వీడియో చాలా లెంతీ అయిపోవడం వల్ల నేను 2 parts గా డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. ఇది వచ్చేసి సెకండ్ పార్ట్. అండ్ ఈ వీడియో అయితే చాలా ఫన్ గా ఉండబోతుంది గైస్. ఎండ్ వరకు చూడండి. ప్రాంక్స్ అసలు ఎలా వెళ్ళాయి, హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, మా చెల్లి ఎందుకు ఏడ్చింది, ఇవన్నీ తెలుస్తాయి. సో బ్లాగ్ మాత్రం ఎండ్ వరకు చూడండి. అండ్ నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో యా, లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. హీరో 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 రండి 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 సో ఇంక ఇక్కడైతే రాజ్ ఇంటికి వచ్చాడనమాట. ఈరోజు హాలిడే కదా, కొంచెం సేపు అట్లా పడుకుని రిలాక్స్ అయ్యి ఈవినింగ్ ఆ టైంకి వస్తా అని అన్నాడు. సో ఫైనల్లీ ఈవినింగ్ ఇంటికి వచ్చాడు. ఇంకేముంది, ఇప్పుడు అలా కూర్చుని టైంపాస్ చేసుకుంటూ ముచ్చట్లు చెప్పుకోవడమే మా పని. నువ్వు మానేసినట్టు షుగర్ చూశారు కదా, నేను షుగర్ మానేసినప్పుడల్లా తను కూడా ఇంకా నేను మానేస్తాను, షుగర్ తినను, అది ఇది అంటాడు. ఒక 2 రోజులు కష్టపడి చేస్తాడు గైజ్, అంతే. మళ్ళీ 3వ రోజుకి ఏదైనా టెంప్టింగ్గా కనిపిస్తే అంతే, ఇంకా మళ్ళీ మొత్తం పోయినట్టే. ఇది బెల్లం లడ్డు, మా మామ ఊరు నుంచి పంపినది బెల్లం లడ్డు. నేను షుగర్ అయితే తినట్లే, బెల్లం లడ్డు. ఇది కూడా మొత్తం తినా, జస్ట్ ఒక 4-5 ఇవి నాకు కాదు, ఇవి ఏంటంటారు? బంటి అంటారు, బంటి. ఇవి నా కోసం కాదు, రాజు కోసం. ఇది కూడా నేను ఇంతే తింటాను కదా, తిన్నాను ఇంకా. ఓకే, ఇప్పుడు మా చెల్లి అంటే చూపిస్తుందంట ఏదో చిన్న టాస్క్ లాగా. అదేం చేస్తే నేను కూడా అదే చేయాలంట. చూద్దాం, నేను ఏం చేస్తే అదే చేయాలి, రారా అని పిలిచింది అప్పటి నుంచి. చూద్దాం. ఓకే, రెడీ 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 నేను చూడలేదు ఇన్స్టాగ్రామ్ లో కూడా. ఇంకా వెరైటీస్ ఇస్తున్నా నేను. మరి అదే వీడియో. నేను వీడియో స్టార్ట్ చేసే ముందు అదక్కడ నీళ్ళు తాగొచ్చింది. నీళ్ళు తాగింది కదా, ఇట్లా ఏదో మింగేసి నువ్వు తాగు అంటదేమో, ఏదో పాత వీడియో చూసి గుర్తొచ్చి వచ్చిన తర్వాత నోరు తెరువు అని అన్నా. నీళ్ళు ఏం లేవు, ఇంతసేపు అయింది నిజంగా ఉమ్మేసి నీళ్ళున్నాయి అంటది నోట్లో. డ్రెస్ రాసుకుంటా, కడుక్కోపో, వెళ్ళి హ్యాండ్ తో కడుక్కో, హ్యాండ్ వాష్ చేసుకో. ఇంక ఇప్పుడైతే మమ్మీ పైన రీల్ ప్రాంక్ చేద్దామని అనుకున్నా గైస్. యాక్చువల్గా నేను ఈ ఆడియో ఎప్పుడో సేవ్ చేసి పెట్టుకున్నా చేద్దామని, బట్ మర్చిపోయా. నాకు ఈరోజు రాజ్ గుర్తు చేశాడనమాట, అవును ఆ ప్రాంక్ చేయొచ్చు కదా అని. ఇంక ఇక్కడ అదే స్టార్ట్ చేశాను. మీరైతే ఆడియో వినండి గైస్. అప్పట్లో ఇది బాగా ట్రెండ్లో కూడా ఉండే, మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నా పేరెంట్స్కి తెలియదు. సో ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ మ్యూజిక్ ఒకవేళ ముందే వినేస్తే అది ప్రాంక్ అని తెలిసిపోద్ది. కాబట్టి మ్యూజిక్ వినిపించకుండా జస్ట్ అట్లా హమ్ చేసి చెప్తున్నా అనమాట, స్టెప్స్ ఎట్లా వేయాలి ఏంటి అని. అండ్ డెఫినెట్గా ఫస్ట్ అటెంప్ట్లోనే మంచిగా డ్యాన్స్ చేసేయాలి, లేదంటే మ్యూజిక్ తెలిసిపోద్ది అండ్ ఆబ్వియస్గా ఇంకా ప్రాంక్ ఫెయిల్ అయినట్టే. సో నేను ఇక్కడ మమ్మీకి మొత్తం ఫేక్ స్టోరీ చెప్తున్నా గైస్. ఇన్స్టాగ్రామ్లో ఒక మదర్ అండ్ డాటర్ ఈ డ్యాన్స్ ఛాలెంజ్ చేశారు. మనం ఫస్ట్ అటెంప్ట్లోనే మంచిగా చేయాలి, లేదంటే మనం ఛాలెంజ్ ఓడిపోయినట్టే, నువ్వు నన్ను ఫెయిల్ చేసినట్టే, అది ఇదని చెప్పి ఏదేదో సొల్లంతా చెప్పా గైస్. సో దట్ మా మమ్మీ ఇంకా ఫస్ట్ అటెంప్ట్లోనే మంచిగా చేస్తుంది, ఓకే లేదంటే మేము ఛాలెంజ్ ఫెయిల్ అయిపోతామని చెప్పి బాగా చేస్తుందని చెప్పి ఆ స్టోరీ అంతా చెప్పాను. సో వీడియో ఎట్లా వచ్చిందో మీరే చూడండి. 3, 2, 1 1, 2, 3 నువ్వు మ్యూజిక్ ఏ వద్దులే జస్ట్
మమ్మీ పైన చేసిన ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్ అయింది గైస్. నేను ఈ ఒరిజినల్ రీల్ కూడా నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, చూడండి. 3, 2, 1. 3 మంచిది 1 2 ఇంక ఇక్కడైతే మా డాడీ పైన కూడా సేమ్ ప్రాంక్ చేద్దామని అనుకున్నా గైస్. ఇంకా మా నాన్న అయితే నిజంగా డ్యాన్స్ రీల్ అనుకుని చేసేద్దాం అనుకుంటూ తెగ ప్రిపేర్ అయిపోతున్నాడు అనమాట. అండ్ నేను అమ్మకి ఏదైతే సొల్లు స్టోరీ చెప్పానో సేమ్ అదే డాడీ దగ్గర కూడా రిపీట్ చేశాను. అండ్ ఈ ప్రాంక్ అయితే ఎలా నా పైన బ్యాక్ ఫైర్ అయిందో చూడండి గైస్. అసలు ఆ రోజు అయితే మా డాడీ ఎంత ఫోకస్డ్ ఉండే అంటే స్టెప్స్ పైన అసలు ఆడియోనే వినలేదు గైస్. అసలు నేనైతే లిటరల్లీ ఎన్నిసార్లు చేశానో, ఫస్ట్ ఒకసారి చేశాను, మా డాడీకి అర్థం కాలేదు, ఓకే అనుకుని మళ్ళీ రెండోసారి చేశా, అప్పుడు అర్థం కాలే, మళ్ళీ మూడోసారి చేశా, అప్పుడు అర్థం కాలే. అసలు ఆ రోజు అయితే లిటరల్లీ 5 times చేశాను గైజ్ నేను. అండ్ ఒక్కసారి కూడా మా డాడీ ఆడియోనే సరిగ్గా వినలే, మొత్తం ఫోకస్ అంతా స్టెప్స్ పైననే ఉండే. అండ్ వీడియో మొత్తం మా నాన్నని క్లియర్గా చూడండి. మా డాడీ ఎలా అంటే అసలు ఎందుకు నవ్వుతున్నారు మీరు అందరూ, నేను డ్యాన్స్ సరిగ్గా చేయలేదా, ఎందుకు నవ్వుతున్నారు అనే కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు. 3, 2, 1. చూసారు కదా గైస్, అసలు మా నాన్న ఆడియో వినట్లేదు. సో ఇంకా ఓకే, బయట నాయిస్ అది కూడా ఎక్కువ ఉందని చెప్పి మేము డోర్స్ అన్ని క్లోజ్ చేసామన్నమాట. అప్పుడైనా క్లియర్గా వినిపిస్తుందేమో, ఆ నాయిస్ వల్ల వినిపించట్లేదేమో అని అనుకున్నాము. బట్ లేదు, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి ఎన్నిసార్లు చేసినా అసలు మా డాడీ వినలేదు. మొత్తం ఫోకస్ ఆ స్టెప్స్ పైననే ఉండే. అండ్ నేను రాంగ్ చేశానా, ఎలా చేయాలని చెప్పి మళ్ళీ అడుగుతున్నాడు. సో నేను మళ్ళీ స్టెప్స్ అన్ని వేసి చూపిస్తున్నా, ఇట్లా చేయాలి, నువ్వు కొంచెం తప్పు చేసావు అందుకే మేము నవ్వుతున్నాం, మళ్ళీ చేయని చెప్పామన్నమాట. నెక్స్ట్ ఎట్లా వెళ్ళిందో మీరే చూడండి. 3, 2, 1. మళ్ళీ అదే మళ్ళీ సరిగ్గా వస్తలేదు అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు చేసినాము. ఇప్పుడు 3rd time మళ్ళీ చేద్దాము, సరిగ్గా చేయలేదా, నేను ఎందుకు నవ్వుతున్నారా అని అంటున్నాడు. సో 3rd time ఫైనల్ టేక్. అంతే ఆంటీలో వచ్చేది, ఆంటీ ఉన్నా పర్లేదు. రైట్ అయినా 1 2 3 ఇంకొంచెం ఫైనల్ టేక్. ఫస్ట్ స్టెప్ దగ్గర బెండ్ అయ్యావు. కొంచెం ముందురా, స్మైల్ తో చేయాలి కాస్త. 3, సీరియస్ గా పెట్టండి. సైలెంట్ 5. వీడియో ఆగిందా? అంతే కొంచెం హెవీగా అంతే అది ఓకే. కమాన్ రెడీ. ఆ సౌండ్ విను, అప్పుడు నీకు కరెక్ట్ మూమెంట్ వస్తుంది. ఇక్కడ సౌండ్ వింటలేడు, మూమెంట్ దీనికి 5 4 3 2 1. గద్ద సౌండ్. తప్పొచ్చింది అనుకుంటున్నా. స్టెప్ బాగుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది.
పోయింది అనుకున్నాను. పోయింది స్టెప్ పోయింది స్టెప్ పోయిందబ్బా. అన్న ఒక్కని పెట్టి చూసాను. ఈసారి కన్ఫర్మ్. ఫస్ట్ టైం ఈసారి కన్ఫర్మ్. ఫస్ట్ టైం బెటర్, మళ్ళీ మర్చిపోతాను అంకుల్ మధ్యలో. ఈసారి కన్ఫర్మ్ చలో. అన్ని ఆపి ఎందుకు ఫస్ట్ నేను చేస్తా, నా ఇంట్లో బండి చేయమని. కాదు నువ్వు అన్ని ఆపి సౌండ్ ఫస్ట్ ఎప్పుడు డాటర్ చేయాలి, తర్వాత ఫాదర్ అండ్ మదర్. ఆడియో వినట్లే నాన్న. ఇంకా నాకైతే చిరాకు వచ్చేసింది గైస్. ఇంక ఎన్నిసార్లు చేసినా అసలు అర్థం అవ్వట్లేదు అని చెప్పి నేను చెయ్యనని చెప్పాను. ఇంకా చిరాకు వచ్చి మా నాన్నేమో లేదు నేను బాగా చేస్తాను, పోను ఒకసారి బంటితో వేస్తానని చెప్పి దాన్ని అడిగాడు అనమాట రమ్మని. ఇంకా సరేలే అసలు ఇప్పుడు కూడా అర్థం అవ్వదు అనుకున్నాను, కానీ ఫైనల్లీ ఇప్పుడు అర్థమైంది గైస్. ఇప్పుడు విన్నాడు సరిగ్గా. నాకెందుకు ఈ మ్యూజిక్ వస్తుంది? ఇప్పటికి అర్థమైందిరా అయ్యా. ఇప్పటికి రియలైజ్ అయ్యాడు అది ఇంటర్వ్యూలో రీల్ కాదు. ఫస్ట్ ఒకటి ఇట్లా వేయాలి, సెకండ్ వచ్చిన వాళ్ళపై ప్రాంక్. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి వచ్చి అమ్మ చూపి నేను ఈసారి మంచి చేస్తా అంటాడు. అవునది ఏదో చేయాలి కదా. అది ప్రాంక్. అయితే ఏంది బెట అరే ఏదైనా మూమెంట్ ఏం చేయాలి కదా. అది అంటే నేను ఏం చేయాలి ఇట్లా అయిపోదా? నానేంటంటే జెన్యూన్ రియాక్షన్ ఇవ్వాలా లేకపోతే ఏంది అని డౌట్లు ఉన్నాడు. లేదు అది జెన్యూన్ రియాక్షన్, కానీ నీకు అన్నిసార్లు సౌండ్ అర్థం కాలే. మళ్ళీ అంతే అది ప్రాంక్. అది ప్రాంక్, నువ్వు ప్రాంక్ అంతే. అంతే మళ్ళీ మళ్ళీ లేరు ఇంకా అయిపోయింది. ఇప్పుడు మనం ప్రాంక్ అయినట్టు. ఎండ్ ఆఫ్ ది వీడియో. నమస్కారం నమస్కారం నమస్కారం. ఇంక ఇక్కడైతే డాన్సులు ప్రాంకులు అన్నీ అయిపోయి అలా కాసేపు కూర్చున్నాం అనమాట. ఇంకా రిలాక్స్ అయిపోయి ఏవో అట్లా ముచ్చట్లు చెప్పుకుంటూ కాసేపు టైంపాస్ చేసే వరకు డిన్నర్ టైం అయిపోయింది. కాఫీ 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 ఎందుకు అనుకుంటున్నారు? ఆ డికాథ్లాన్ షర్ట్లు అన్ని కొంటది, మీకు ఫర్దర్ వీడియోస్లో కనిపిస్తే అది నాది నాది. అది ఎందుకు అట్లా కాపీ కాపీ అని చెప్పి పిచ్చిగంతులు వేస్తుందంటే డక్కులాగా. నేను ఇందాక మీకు వీడియోలో చూపించా కదా, ఈ జిమ్ ప్యాంట్ అండ్ ఈ టీ షర్ట్ నాకు చాలా నచ్చాయి. యాక్చువల్గా బంటి దగ్గర అసలు ఒక్క డెకాథ్లాన్ ప్రోడక్ట్ కూడా లేదు. నేను చెప్పా అది వండర్లో వెళ్తుందంటే అక్కడ ప్రోడక్ట్స్ ప్రామిస్ గా అది వండర్లో వెళ్తుందంటే అక్కడ ప్రోడక్ట్స్ బాగుంటాయి, అక్కడ తీసుకో మంచిగా నువ్వు ఎక్కువ రోజులు వాడచ్చు అని చెప్తే సరే అని వెళ్ళింది. నేను ఈ ప్యాంట్ ఆల్రెడీ ముందు చూసిన, కానీ ఇంత మంచి షర్ట్ నాకు ఆ రేటుకి ఇంత తక్కువ రేటుకి ఎప్పుడు దొరకలేదు డెకాథ్లాన్లో. నాకైతే చాలా నచ్చినాయి ఈ రెండు. వేసుకున్న తర్వాత చాలా నచ్చాయి, నాకు అర్జెంట్ కొనుక్కోవాలని ఉంది. సో నేను ఏం చేశానంటే మళ్ళీ వెళ్ళి వెతుక్కోవడం ఎందుకు, నేను తీసుకురా వీటిపైన నెంబర్ ఉంటుంది, అదే ప్రోడక్ట్ నెంబర్. సో అది సర్చ్ చేయగానే యాప్లో దొరికింది అనమాట. వెంటనే ఆన్లైన్ ఆర్డర్ పెట్టేద్దాం అనుకుంటున్నా. సో అది అప్పటి నుంచి ఇల్లంతా బాతులకు ఇట్ట తిరుగుతుంది కాపీ కాపీ అని చెప్పి. కానీ ఆగండి, నేను ఫస్ట్ R&Bకి వెళ్ళా, నాకు అక్కడ బట్టలు కొనుక్కున్నాను, నచ్చినాయి. వెంటనే దీని మొక్కకి R&B కూడా తెలియదు, అప్పుడు వెళ్ళిపోయింది R&Bకి. స్టైల్ యూనియన్ నాకు నచ్చినాయి, దానికి అప్పుడు స్టైల్ యూనియన్ కూడా తెలియదు. ఫస్ట్ టైం ఇక్కడ ఓపెన్ అయినప్పుడు స్టైల్ యూనియన్కి వెళ్ళిపోయింది వెంటనే బట్టలకి. ఇప్పుడేమో డెకాథ్లాన్లో ఒక్కటి అబద్ధాలు గైస్. నేను డెకాథ్లాన్లో ఎప్పటి నుంచో కొంటున్నా, ఇయర్స్ నుంచి. చెప్పగానే వెళ్ళిపోయి ఇప్పుడు నన్ను కాపీ 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 అంటుంది. ఈ రెండు షోరూమ్ లో మీకు అబ్బాయిలు బట్టలు దొరకకపోతే వీళ్ళిద్దరే కొంటారు. అంటే మేము ఉమెన్స్ సెక్షన్ లో షాపింగ్ చేయమన్నమాట, మెన్స్ వేర్ లో షాపింగ్ చేస్తాం. అన్ని ఇది కూడా మెన్స్ సెక్షన్. నాకు లేకుండా టీ షర్ట్లు వీళ్ళిద్దరు కొనేసుకుంటారు సేమ్ షర్ట్ లో. ఇది మెన్స్ సెక్షన్. మేము అన్ని ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్ అవి ఇవన్నీ మెన్స్ వేర్ లోనే షాపింగ్ చేస్తాం. ఈవెన్ షర్ట్స్ కూడా ఓవర్ సైజ్డ్ ఇట్లా కొనుక్కుంటాం అనమాట. అది సో అది ఈయన బాధ, మెన్స్ అబ్బాయిలకు లేకుండా మీరే కొనుక్కుంటే ఇంకెందుకని చెప్పి. మీరు కూడా వేసుకోండి ఫ్రాక్స్, మళ్ళీ కాపీ అంటారు. మీరు కూడా వేసుకోండి, ఫ్రాక్స్ వేసుకోండి, చుడిదార్స్ వేసుకోండి, వేసుకోండి. మేము వేసుకుంటున్నాం, మీరు కూడా వేసుకోండి. వి డోంట్ జడ్జ్. ఓకే, వేసుకో తెలుసుకుంటాం, మేము వేసుకుంటాం. Coffee. Coffee. Tempting plate you can see here. నా పూరీలు Nice. డిన్నర్. ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ చూడండి. Wow. కాంట్రాస్ట్ లో తింటున్నాం ఇద్దరం. ఎంత బాగుందంటే
నైస్. ఎంత కాంట్రాస్ట్ లో తింటున్నాం చూడు. ఆహా Wow. Quite opposite. Oil and healthy. But I prefer this. ఆహా ఏంటి? But I prefer this one. How's the taste? How's the chole? సూపర్. Yes. నువ్వు మిస్ అయిపోయి అంతే. సరే చోలే ఇంటికి తీసుకెళ్ళి పొద్దున్న తిను. పొద్దున్న తిను. ఆయిల్ ఫుడ్ తినట్లా. అప్పుడప్పుడు ఇందాక ఈవినింగ్ ఏం తిన్నా ఫ్రెండ్స్? స్నాక్స్ ఆయిల్ ఫుడ్ ఉంది. చక్కలు. అవును కరెక్టే ఐఎమ్ సారీ, నాకే గుర్తులేదు తిన్నట్టు. ఇప్పుడైతే ఇంకొక ఫన్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది గైస్. యాక్చువల్గా ఇది ఎప్పుడు జరిగిందంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ అనేది ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. లైక్ వార్ అనేది అవుతుంది అని చెప్పి డిస్కషన్స్ ఉండే చూడండి, ఆ మూమెంట్లో అనమాట. అప్పటికి సైరన్ లేస్తారు, ఇవన్నీ కూడా ఏం చెప్పలేదు. కాకపోతే నేను బంటికి మొత్తం ఫేక్ న్యూస్ చెప్తున్నా అనమాట. మార్నింగ్ టీవీలో చూపించారు సైరన్ లేస్తారంట, ఇంకా అయిపోయింది, ఇదే మన లాస్ట్ డే, ఏం చేయాలనుకున్నా ఈ రోజే చేయాలి, ఇంకా మన లైఫ్ అయిపోయినట్టే, అది ఇది అని చెప్పి ఏదేదో చెప్పి ఫుల్ భయపడిచ్చిన గైస్. దాని రియాక్షన్ చూడండి ఎట్లా ఉండేనో. ఈ రోజు చూసుకో నైట్ ఏమైనా సైరన్ సౌండ్ వస్తుందేమో, అది పెట్టుకున్న తర్వాత కూడా పడుకో, ఏముంది ఉంటే ఉంటాం పోతే. మనం ఏం చేయలేం కదా, కోటి మందిలో మనం ఒకళ్ళం లింగులిటికి అనుకుంటే అంతే, ఏం చేయలేం. ఈ రోజు నైట్ అన్ని చేసే షుగర్ తిని పూరి మిక్స్ అయిపోతున్నా. పిచ్చా అమ్మ మాట్లాడుతుందని చెప్పి నిజమే చెప్తుంది. ఒక నిమిషం ఉండు, నేను అమ్మ చెప్తుందా సీరియస్ గా చెప్తున్నా. మనం కూడా ఇంటికి వెళ్ళి ఎలాగో 3 బ్యాగ్స్ ఉన్నాయి, ఐప్యాడ్, ల్యాప్టాప్, ఇంకేమున్నాయి అవన్నీ ఒక బ్యాగ్ వేసి పెట్టేసుకుందాం. నన్ను ఆ రేస్ చేయడంలో నేను వెనక పడిపోయి ఉంటా. ఇట్లా రేస్ చేయడంలో నేను ఆల్రెడీ వెనక పడిపోయి ఉంటా. ఇప్పుడు నైట్ బ్యాగ్ నువ్వు కూడా బంటి నైట్ నీ ల్యాప్టాప్ ఇంకేమైనా ఉంటే అవన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకో. ఏడుస్తున్నాయి ఇంకా అది ఏడవడం స్టార్ట్ చేయగానే మా నాన్న అయితే నాకు మా అమ్మకి ఇద్దరికి క్లాస్ బీకడం స్టార్ట్ చేశాడు గైస్. స్పెషల్లీ నాకు, నీకు అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను చెయ్యొద్దు అని చెప్పి, అసలు మాటే వినవు అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ మా నాన్న బాధ ఏంటంటే, నువ్వు బాగానే ఉంటావు అన్నీ చేసి, అది నన్ను చంపుతుంది, రాత్రంతా నిద్రపోనియదు, ఏ చిన్న సౌండ్ వచ్చినా ఏమొచ్చినా నన్ను పడుకోనియదు అని చెప్పి మొత్తుకుంటా ఉన్నాడు. ఇంకా అదైతే చూడండి ఏడ్చుకుంటా కూడా సిగ్గు లేకుండా నవ్వుతుంది మమ్మల్ని తిడుతుంటే. ఇంక ఈ మధ్య అది ఎక్కువ ఎట్లా ఆలోచిస్తుంది ఏంటని చెప్పి అవన్నీ మాకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు అనమాట. ఇంకా తెలిసిందే కదా గైస్, ఇండియన్ పేరెంట్స్ మనం ఏదో జోక్ చేద్దామని వెళ్ళినా కూడా లాస్ట్కి అది లెక్చర్గానే మారుతుంది అనమాట. అండ్ ఇక్కడ నేనైతే మా చెల్లి నాతో సీక్రెట్గా షేర్ చేసుకున్నవన్నీ కొన్ని అంటే అన్నీ కాదు కొన్ని చెప్పినాను అనమాట. సో ఇంకా దానికి అక్కడ క్లాస్ స్టార్ట్ అయింది, క్లాస్ బీకడం స్టార్ట్ చేసినారు పాపం. అసలు ఇక్కడ వరకు ఏది కాదు, హైదరాబాద్ వరకు ఏది రాదు, ఉరుకుడే జబ్ 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 జబ్. ఉరుకు ఎంతసేపు బండి రాత్రి ఏదో సౌండ్ వస్తుంది, ఒక్కతే బ్యాగ్ వేసుకుని నేను అందుకే అన్నా ఏడుస్తున్నావా అంటే. టెన్షన్ ఎక్కువ తీసుకుంటుంది బేట, నేను అందుకే పాపన్నా. అది రాత్రి 2 వరకు అనుకుంటా లేదంటే నాకు తెలుసు. కుక్క సౌండ్ బండి స్టార్ట్ చేసి అంటే బండి స్టార్ట్ చేయగానే తీసి మన పనులు ఏమో చూస్తుంది దానికి వెళ్ళి. కుక్క సౌండ్ వస్తే కుక్క వచ్చింది, కుర్చీ సౌండ్ వచ్చింది. మా చెల్లిని బాగా ఇరికిచ్చిపోయాను. బాగా గుర్తుపెట్టుకోబెట్టా, నీకు ఒక్కటి చెప్తున్నా, ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఆలోచిస్తావో, నేను ఎక్స్పీరియన్స్ చేసిన నెగిటివ్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకో, నేను చెప్తున్నా. అలా చెప్తే ఎక్కువ
ఇంక ఇక్కడైతే పాపం దానికి అట్లా చాలాసేపు లెక్చర్ పడింది అనమాట. అదైతే పాపం నా ముఖం ఇట్లా చూస్తూ ఉండే నన్ను బాగా ఇరికిచ్చావు అన్నట్టు. ఇంకా అలా పాపం దానికి కాసేపు క్లాస్ పడి డిస్కషన్స్ అయ్యి అన్నీ అయిన తర్వాత ఇంక ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్దామని చెప్పి నేను రాజు ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. Don't forget to like, share, comment and subscribe to Rachna Kanigulla. Please like our channel Rachna Kanigulla. Comment, subscribe and bell. మా మమ్మీ ఇట్లనే బలవంతంగా పెడుతుంది, నాకు అస్సలు ఇష్టం ఉండదు అట్లా. వద్దు బా అంటే కూడా బలవంతంగా పెడుతుంది, నచ్చదు నాకు అస్సలు. బాయ్. ఓకే సో ఇప్పుడే మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చామన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఆ గంట బటన్ని నొక్కండి, నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో యా అంతే, నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.